జై తెలంగాణ. పెరియార్ రామస్వామి, జ్యోతిరావు పూలే, అంబేద్కర్ ఆశయాలను సాధించడానికి, మనందరినీ చైతన్యపరచడానికి నడుం బిగించినటువంటి మనందరి అభిమాన నాయకురాలు, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కవితక్క గారికి మా బీసీ సామాజిక వర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే చాలామంది ఎలక్షన్లలో మాట్లాడతారు, ఓట్లు కావాలి కాబట్టి. కానీ ఈరోజు ఏ ఎన్నికలు లేవు, ఏ ఓట్లు లేవు. కానీ తన కండ్ల ముందట ఈ బీసీ సమాజం అన్యాయానికి గురవుతుంది, నాతోటి అయినంత సహాయం చెయ్యాల బీసీలకని ఈరోజు 33 జిల్లాలను ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మన హక్కులకు పోరాడుతున్నందుకు మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు అక్క. మీ శ్రమ వృధా పోదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆ రోజుల్లో తెలంగాణ రాకముందు, టీఆర్ఎస్ పార్టీ పుట్టకముందు మన గ్రామాలలో బతుకమ్మ అనే పండుగ కనుమరుగైపోతున్న రోజులు. అందరూ కూడా హైదరాబాదో, బొంబాయో, దుబాయ్ పోయి బతుకుతున్న రోజులు. కవితకు వచ్చిన తర్వాత సాంస్కృతిక చైతన్యపరిచి ఒక విప్లవం తెచ్చి బతుకమ్మ పేరుతోటి ఈ తెలంగాణ మహిళా లోకాన్ని లేపితే ఈరోజు దేశ విదేశాల్లో, అమెరికాలో ఒక పండగలాగా చేస్తున్నారు ఆ బతుకమ్మ. ఆ ఘనత మాత్రం మన కవితక్కకే దక్కుతోంది. మొన్న ఢిల్లీలో పోయి మహిళా రిజర్వేషన్ కొట్లాడితే మరి మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పాస్ అయింది. అక్క మంట పెట్టినో, ఈ మంట ఆరేది కాదు, ఈ తెలంగాణ సమాజం మేల్కొంటుంది. ఇవాళ ఏ పార్టీ అయినా బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి బీసీలకు రిజర్వేషన్ ఎందుకు కావాలి? మన అందరం ఇక్కడ బీసీలో ఉన్నాం, బీసీలకు రిజర్వేషన్ ఎందుకు కావాలి? సాధు మహారాజ్ ఈ దేశంలో మొట్టమొదటిసారి బీసీ రిజర్వేషన్ ప్రవేశపెట్టినప్పుడు తన అడ్మినిస్ట్రేషన్లో బాల గంగాధర్ తిలక్ వ్యతిరేకించిండంట. అయితే ఆయన ఏం సమాధానం చెప్పిండంటే, ఆయనను తీసుకుపోయి ఒక 20 గుర్రాలను వదిలేసి 18 తొట్లు పెట్టిండు. ఆ 18 తొట్లలో ఆహారం పెట్టిండు. ఏమైంది? బలంగా ఉన్న గుర్రాలు ముందు మేసిపోయినాయి, బక్కపల్సని గుర్రాలన్నీ వెనుకకు పోయినాయి. దాని గురించే ఇలా బీసీ రిజర్వేషన్ కావాలి. మనం ఎంతమంది ఉన్నామో మన తమాషా ప్రకారం మనకు రిజర్వేషన్ రావాలి. ఇది మన హక్కుగా అక్క పోరాటం చేస్తుంది. ఆ పోరాటం ఇవాళ ఉత్తగానే కాదు. కేసీఆర్ గారు తాను 10 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అత్యధికంగా 80,000 కోట్ల రూపాయలు మరి రైతు బంధు ఇస్తే మరి అందులో అత్యధిక శాతం బీసీలకే కదా వచ్చింది. మునురు కాపులే కదా వచ్చింది, ఎక్కువ వచ్చింది వాళ్ళకే కదా. కళ్యాణ లక్ష్మి వస్తే మన బీసీలకే వచ్చింది కదా. మరి ఇవన్నీ చేసిండ్రు. మళ్ళీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మరి కేసీఆర్ గారు చేసిండ్రు. మరి ఈ కామారెడ్డి డిక్లరేషన్ మాకు ఇజ్జత్ పోతుంది. కామారెడ్డి ఎందుకంటే కామారెడ్డి పేరు మొత్తం కొంప ముంచిండు రేవంత్ రెడ్డి. తమ్ముడు మాట్లాడుతున్నాడు, సిగ్గు అనిపిస్తుంది ఇలా రేవంత్ రెడ్డి పేరు చెప్తుంటే. నాకు తెలంగాణ భవన్లో కానీ ఎక్కడ మాట్లాడితే కామారెడ్డి డిక్లరేషన్ కానీ ఇట్లా అని అమ్మ ఇదేం పేరు రాబాయి, మాకు చెడ్డ పేరు వచ్చేసింది. ఆయన మొట్టమొదటి అదే రోజు చెప్పినాం, ఈయన నోరుపితే అబద్ధాలు. పెద్ద కామారెడ్డి డిక్లరేషన్ పాపం పక్క రాష్ట్రం ఒక బీసీ ముఖ్యమంత్రిని పట్టుకొచ్చి ఆడ బీసీ ముఖ్యమంత్రిని చేయాలని కాదు, వాళ్ళు తప్పదన్నట్టు చేసిర్రు. వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అబద్ధాలు పెట్టి మొట్టమొదటి రోజు నుంచి అబద్ధాలు స్టార్ట్ చేయడం జరిగింది. 36 మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారు, 15 మందికి ఏమి ఇచ్చినట్టు. అవి కూడా ఓల్డ్ సిటీలు ఇచ్చిర్రు. బయట జిల్లాల 3, 4 సీట్లు ఇచ్చిర్రు. వాళ్ళు గెలిచే సీట్లు ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వలే. ఆ రోజు నుంచే మోసం చేసిండ్రు. కామారెడ్డి డిక్లేరేషన్ మేము వీళ్ళందరం కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ ఒకటే, నువ్వు 6 నెలలు ఇస్తున్నటువంటి 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తమిళనాడులో ఏ విధంగా అయితే అమలవుతుందో ఆ విధంగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇంకొక ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా బీసీలను మోసం చేస్తూ ఉన్నాయి. చాలామంది మీరు ఆలోచన చేయాలి. ఇక్కడ కేసీఆర్ గారు పోటీ చేస్తున్నప్పుడే వాళ్ళ దోస్తాను మీకు అర్థం కావాలా. కేసీఆర్ గారు ఇక్కడ కామారెడ్డిలో పోటీ చేయగానే రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ పోటీ చేసిండు. కేసీఆర్ గారు గజ్వేల్లో పోటీ చేయగానే
ఈటల రాజేందర్ వచ్చి అక్కడ పోటీ చేసిర్రు. మరి వాళ్ళ మీద ఎవరన్నా పోటీ చేసిండ్రా? వేరే పార్టీల వాళ్ళు రేవంత్ రెడ్డి కొడంగల్లో పోతే మళ్ళీ ఆడ ఎవరన్నా వచ్చి బీజేపీలో వచ్చి చేసిరాడా? అంటే వీళ్ళొక కుట్రపూరితంగా ఈ దేశం నుంచి ఢిల్లీ నుంచి కేసీఆర్ గారిని గద్దె దింపాలని రెండు పార్టీలు, కాంగ్రెస్ ఈ రెండు జాతీయ పార్టీలు ఏకమై ఇవాళ తెలంగాణ సమాజాన్ని అందులో అత్యధికంగా బీసీలను నడ్డి విరుస్తున్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మీరందరూ కూడా తెలుసు, మొన్న చావా సినిమా చూసిర్రు. దాంట్లో ఏముంది? కేంద్ర ప్రభుత్వం వాడుకుంటుంది. దాంట్లో ఉన్నారందరూ హిందువులే కదా. అందులో కూడా ఛత్రపతి శివాజీ సైన్యంలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు, అవి చెప్పరు. ఔరంగజేబ్ సైన్యంలో హిందువులు ఉన్నారు, అవి చెప్పరు. ఇవన్నీ పక్కదారిని పెట్టి ఒక మతం పేరుతోటి ప్రజలను విడదీయడానికి సినిమాలను తీసుకొచ్చి ఈ సమాజాన్ని విడదీస్తున్నారు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు ప్రతి ఒక్క హిందూ లేదు, ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు, ప్రతి ఒక్క పండగ ఒక పండగలాగా చేసుకున్నాం. మనం అత్యధికంగా బీసీలో మనం మనలా లబ్ధి పొందినామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి నిజంగా కూడా ఈ సోదరుడు చెప్పినట్టు ఈ దక్షిణ భారతదేశంలో బీసీల గురించి ఒక జాతీయ నాయకురాలుగా ఎదిగినటువంటి కవితక్క బీసీల గురించి పోరాటం చేస్తుంటే మనం పోరాటం చేస్తే దానికి చేయుతనిస్తే పోయేదేముంది? మనకు ఏమీ లేదు. ఇందాక సోదరుడు చెప్పినట్టు నాకు 2 నెలల నుంచి ఆ కవితకు వెంబడి తిరుగుతున్నట్టు, తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా తిరిగినట్టు మనమందరం కూడా కవితక్క ఎక్కడి వరకు పోరాటం చేస్తే మనం బీసీలందరూ చైతన్యపరచుకొని అక్క ఒక్క పిలుపుతోటి మనం కూడా హైదరాబాదా, అక్క నువ్వు ఢిల్లీకి వెళ్ళినా మేమందరం ట్రైన్లు కట్టుకొని కూడా ఢిల్లీ కూడా వస్తాం, మీరు పోరాటం చేయండి అక్క, మీ సేవలు ఎప్పుడు కూడా వృధా పోవు. ఎందుకంటే తెలంగాణ సాధించినావు, మహిళా లోకాన్ని లేపినావు, మహిళా రిజర్వేషన్ చేసినావు, ఇలా మా బీసీల పక్షాన పోరాటం చేసినందుకు మరొక్కసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి చాలామంది మేధావులు మాట్లాడిన మా బీసీ సోదరులు అందరూ మాట్లాడినాం. ఎక్కడ కూడా రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ బట్టలు ఊడగొట్టాల. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన 42% ఏమైంది? అమలు ఏముందని చెప్పి అలా విద్యా వ్యవస్థలో 42% కావాలా, ఉద్యోగ వ్యవస్థలో 42% రిజర్వేషన్ కావాలా, ఎందుకు మాట ఇచ్చినామని చెప్పి ప్రతి ఒక్కరు డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి నాకు అవకాశం కలిగించినటువంటి ప్రతి ఒక్క మా బీసీ సోదరులందరూ కూడా మరి ప్రత్యేకంగా కవితకు పేరున ధన్యవాదాలు చెల్లి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కవితక్క.